డబ్బులు వచ్చేసిందా? ఎవరు రాలేదేంటి? వచ్చేసింది అనుకున్నప్పుడే. సర్లే, టైం అయితే అవుతుంది కదా, వచ్చేస్తుందిలే. ఎవడు రాది? అరే ఇప్పటిదాకా ఎవరు లేరు కదా, అదేంటి? ఇది మందే, కానీ అట్లా పడేసి వెళ్ళిపోయాడేంటి? దీనికి ఏమన్నా అయితే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? ఫైనలీ ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా. మన ఛానల్ పెట్టడానికి కారణమే నేను కొత్త కొత్త విషయాల్ని ఎక్స్ప్లోర్ చేయాలని. నాకంటూ కొత్త మీడియం అంటూ కొత్త దానితో ఏదైనా తయారు చేయడం కానీ, డ్రా చేయడం కానీ, ఆర్ట్ చుట్టూ తిరగడం అనేది ఇష్టం. అలా ఈ వీడియోలో మనమైతే ఈ 3D పెన్ అయితే ఆర్డర్ పెట్టాం. 3D పెన్ అంటే నార్మల్ పెన్ 2 డైమెన్షన్ లో అంటే ఒక పేపర్ లో డ్రా చేస్తే కనిపిస్తుంది, కానీ అదే ఈ 3D పెన్ తో మనం ఏదన్నా ఒక 3 డైమెన్షన్ లో తయారు చేయొచ్చు అనమాట. సరే కానీ ఈ బాక్స్ లో ఏముందో అసలు ఫస్ట్ అదైతే చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి 3D పెన్ అయితే కనిపించింది. ఈ పెన్ ఎలా వర్క్ అవుతుంది? దీని లోపల ఇంక్ వేస్తే ఇంక్ తోటి డ్రా చేద్దాం అనుకుంటున్నారా? అలా ఏమి ఉండదు. దీని లోపల మనకు ఒక ఫిలమెంట్ అనేది దొరుకుతుంది. అది బాక్స్ లో మనకు ఒక 3 కలర్స్ అయితే. ఇది మనకి దీని లోపల ఇలా ఆన్ చేసి దీన్ని తీసుకొని ప్లగ్ లో పెడితే ఇది హీట్ అవుతుంది. ఈ ఫిలమెంట్ అనేది ముందుకు వస్తుంది, దీంట్లోకి ఎంచి బయటికి వస్తుంది. అండ్ ఇది మనకి రన్ అవ్వాలి అంటే పవర్ కావాలి కాబట్టి ఒక పవర్ కేబుల్ కూడా ఇచ్చాడు. సో ఈ పవర్ కేబుల్ తోటి అండ్ ఇదేంటి స్టాండ్. సో ఈ పవర్ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకుందాం, దీంట్లో పెట్టేద్దాం. దీన్ని తీసుకెళ్ళి పవర్ కార్డ్ లో పెట్టేద్దాం. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది ఎలా వస్తుందో బయటికి, చూడండి వస్తుందో. ఇప్పుడు ఈ తీగతో మనం ఇప్పుడు షేపులు చేయొచ్చు అనమాట. అంటే ఇది వెనక కూడా వస్తుందిరా. అమ్మో ఈ కవర్కి అక్కబోతుందిరా. సో దీంతో పని లేదు, మనం డైరెక్ట్ బెంచ్ మీద పెట్టి చేసేద్దాం. ఇప్పుడు మనం దీంతో ఒక ఈజిప్ట్ పిరమిడ్ తయారు చేద్దాం. అమ్మ ఇట్లా ట్యాంగిల్, అయ్యో ఏంట్రా షేప్ అవుట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ పిరమిడ్ చేద్దాం అని చెప్పేసి ఇది ఒక అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు దీంతో మనం ఏం చేయలేం. సో ఇంకొకటి అయితే తయారు చేద్దాం కొత్తది. ఈసారి చూడరా ఎలా చేస్తున్నా, నాకు అర్థమైపోయింది. అది ఇప్పుడు ఇది ఇక్కడ జాయింట్ చేసి దీని నుంచి స్లోగా ఈ షేప్ కూడా ఇక్కడ తీసుకొచ్చేసి, ఇది అనుకున్నది ఈజీ కాదురా రే, చాలా కష్టంగా ఉందిరా. ఒక ట్రయాంగిల్ తయారు చేయలేకపోయారా గాయస్, ఇది చాలా కష్టంగా ఉంది గాయస్. మనం దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆరిపోయింది అనుకో, దీన్ని బట్టి తిప్పి అదే పిరమిడ్. ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు పిరమిడ్. అది చూడండి, ఇప్పుడు మనం పిరమిడ్ అనేది తయారు చేద్దాం. ఇది మెయిన్ ఫ్రేమ్ లా అయితే తయారైంది. ఏమంటారు, పిరమిడ్ లా అనిపిస్తుందా? కాకపోతే తీగలేంటో ఎందు. సో మనకైతే ఇలా అయితే తయారైంది, చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ఫిలమెంట్ కూడా అయిపోయింది. ఉన్న బ్లాక్ ఫిలమెంట్ తో ఇంతైతే చేసాం. అయితే ఇప్పుడు నాకున్న అతిపెద్ద ప్రాబ్లం, ఫిలమెంట్స్ చాలా తక్కువ అయిపోయినాయి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫిలమెంట్స్ తో మనం ఏం తయారు చేయలేం. సో నాకు ఇప్పుడు ఫిలమెంట్స్ కావాలి. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకోవాలి. ఫైనలీ మనకు మొత్తానికి అయితే మనకి సో ఇప్పుడు మన దగ్గర చూస్తే చాలా ఉంది ఫిలమెంట్. సో దీంతో మనం చాలా తయారు చేయొచ్చు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ కార్టూన్ షో. ఈ షో రాగానే టీవీకి అతుక్కుపోయేవాడిని. అప్పట్లో అలా ఉండేది మనకి ఆ డెడికేషన్. సో నేను ఏదో ఇన్ట్రొడక్షన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఈ డ్రాయింగ్ చేసిన తర్వాత నాకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చింది అనమాట. సో మన ఈ స్కెచ్ ని బేస్ చేసుకొని మనమైతే ఇప్పుడు స్టిక్ అయిపోయింది రా దీనికి. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Keeps you up at night, yeah. Make all the ఇవి వచ్చి మన కిక్ బటర్స్ కి బుడ్డి చేతులు అన్నమాట. సో వీటిని కూడా మనం వైట్ కలర్ తో ఈ 4 అయితే మనం తయారు చేస్తాం. ఈ 4 ఏంటంటే ఇవి చేతులు, ఇవి కాళ్ళు, 2 అటు అయ్యాయి. సో ఈ కాళ్ళు చేతులు అయితే మనం దీనికి స్టిక్ చేసేద్దాం. వాళ్ళమ్మ మంచి స్టిక్ అవ్వాలి.
మనం ఒక చైన్ అయితే అతికిచ్చేసాం. సో ఇప్పుడు దీన్ని అయితే ఇంకొక చైన్ ఫిక్స్ చేసేసి 2 కాళ్ళు కూడా ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పటికైతే మనం కాళ్ళు ఫిక్స్ చేసేసాం అండ్ బాడీలో కొన్ని స్ట్రక్చర్స్ కూడా తీసుకొచ్చాం. ఈ క్యారెక్టర్ కి మెయిన్ గా ఉండేటి 2 పెద్ద కాలర్స్. సో వాటిని అయితే ఫిక్స్ చేసేస్తే మనకు చూడడానికి ఆల్మోస్ట్ వాడి లాగానే కనిపిస్తాడు. అందుకోసం అని చెప్పి ఇవైతే స్టాయిల్ చేస్తా. ఇవి 2 కాలర్స్ అనమాట. స్టిక్ చేసేస్తే మనోడు మాక్సిమం కనిపిస్తాడు కిక్ లాగానే. ఇలా మనం కిక్ బోటర్స్ కి కాస్ట్యూమ్ అయితే మాక్సిమం కథం అయితే చేస్తాం. ఇలా మనం కాస్ట్యూమ్ అయితే కంప్లీట్ చేస్తాం. కాకపోతే ఇంకొన్ని కలర్స్ యాడ్ చేసుకొని పైన హెల్మెట్ పార్ట్ ని, కింద షూస్ అండ్ గ్లౌజెస్ అయితే తయారు చేయాలి. సో ఇప్పుడు మన దగ్గర రెడ్ లేదు గ్యాస్, అందుకోసం నేను ఆరెంజ్ వాడబోతున్నా. దాని దగ్గరలో ఉన్న కలర్ ఇదే. ఇలా నేనైతే 90% కాస్ట్యూమ్ అయితే కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది స్కిన్ టోన్, అంటే ఈ ఫేస్ కున్న స్ట్రక్చర్ ని, ఆ డీటెయిల్స్ అన్ని తీసుకురావాలి. మొత్తం డీటెయిలింగ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చూడడానికి ఇట్లా అయితే కనిపిస్తుంది, కానీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా. అవును, లైక్ ఫేస్ కి ఆ ప్లేసెస్ లో మొత్తం అవుట్లైన్ ఇవ్వాలన్నమాట. అండ్ మనోడికి నోరు ముక్కు లేనట్టుగా అయితే ఇప్పుడు కనిపిస్తుంది, కాబట్టి బ్లాక్ కలర్స్ తో అవుట్లైన్ అయితే ఇసేద్దాం. సో దాంతో మనకి తయారు చేయడం అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అవుతుంది. వచ్చాడు. అయితే ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఇది చేయకుండా మాత్రం మిస్ కాకండి. అండ్ ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్ బాయ్.